అనగనగా ఒకరోజు అల్లరి పిల్లల గుంపుల్లో ఎక్కడ చూసినా పేపర్లు పడిపోయి ఉన్నాయి. అది చూసిన పిల్లలు వాటిని చుట్టేసి ఆడుకోవడం, చించి గాలిలోకి ఎగరవేయడం చేశారు. అప్పుడు సడన్ గా ఒక పేపర్ రూపం ప్రత్యక్షమయ్యింది. మిత్రులారా, నన్ను ఎందుకలా వృధా చేస్తున్నారు అనే మాటలు వినిపిస్తాయి. పిల్లలందరూ ఒక్కసారిగా చుట్టుపక్కల తిరిగి చూస్తూ పేపర్ మాట్లాడటం చూసి ఆశ్చర్యపోతారు. అప్పుడు పిల్లలందరూ పేపర్, నువ్వు మాట్లాడుతున్నావా అని ఆశ్చర్యంగా అడుగుతారు. అవును మిత్రులారా, నేను మీకో నిజం తెలియజేయడానికి వచ్చాను. అప్పుడు పిల్లలు, నిజమా? అది ఏమిటో చెప్పు పేపర్ అని అంటారు. అప్పుడు పేపర్, పిల్లలు, నన్ను ఎందుకు అలా చించి పాడు చేస్తున్నారు? అలా సగం సగం రాసి వదిలేస్తున్నారు కదా, ఎందుకలా చేస్తున్నారు అని పిల్లల్ని అడుగుతుంది. ఒక పేపర్ తయారు చేయాలంటే ఒక పెద్ద చెట్టును నరికి వేస్తారని మీకు తెలుసా? ఆ చెట్టుని నరికి చిన్న చిన్న ముక్కలుగా చేసి నీటిలో నానబెట్టి పేస్ట్ చేస్తారు. అంతేకాకుండా అనేక రసాయనాలను కలుపుతారు. అప్పుడే ఒక పేపర్ తయారవుతుంది. ఒక పేపర్ తయారు చేయడానికి చాలా శ్రమ పడుతారు. అప్పుడు ఒక చిన్న పిల్లవాడు, మరి నువ్వు కూడా అలాగే పుట్టావా పేపర్ అని అడుగుతాడు. అవును మిత్రమా, నేను కూడా అలాగే పుట్టాను అని పేపర్ సమాధానం ఇస్తుంది. పేపర్ తయారీకి ఎన్నో చెట్లు నాశనం చేస్తున్నారు. కానీ మీరు పేపర్లను వృధా చేస్తూ అనేక రకాల చెట్లను నాశనం అవ్వడానికి కారణమవుతున్నారు. ఇది తప్పు కదా. ఒకసారి ఆలోచించండి మిత్రులారా. మీరు పేపర్ వృధా చేసిన ప్రతిసారి దాని వెనుక ఎన్ని చెట్లు నాశనం అవుతున్నాయో గుర్తించండి. మీరు మీ పుస్తకాలు, మీ డైరీలు, డ్రాయింగ్ బుక్లు, పేపర్లన్నీ కూడా చెట్ల నుండి వచ్చినవే. కనుక పేపర్ వాడేటప్పుడు ఎంతో జాగ్రత్తగా వాడండి. అప్పుడు పిల్లలు ఆశ్చర్యంగా, కానీ పేపర్, మేము కొన్ని పేపర్స్ తో మాత్రమే కదా ఆడుకుంటున్నాము, అన్నిటితో కాదు కదా అని అమాయకంగా అంటారు. అప్పుడు పేపర్ నవ్వుతూ, మిత్రులారా, మీకో నిజం తెలుసా? ఒక పేపర్ తయారు చేయడానికి ఒక చెట్టు నేలపై కనీసం 10 సంవత్సరాలు జీవించాలి. ప్రపంచవ్యాప్తంగా రోజుకు 3 కోట్ల చెట్లను పేపర్ తయారీకి వాడుతున్నారు. ప్రతి నిమిషం కొన్ని వేల కాగితాలు వినియోగిస్తున్నారు. ఇందులో సుమారుగా 3 లక్షల పేపర్లను విద్యార్థులే వాడుతున్నారు. దీని కారణంగా ప్రతిరోజు వేలాది చెట్లు నరికి వేసి పేపర్స్ ను తయారు చేస్తున్నారు. ఇలా ప్రతి క్షణం చెట్లను నరకడం వల్ల మన పర్యావరణం కాలుష్యానికి గురి అవుతుంది. కనుక మీరు పేపర్స్ ని వృధా చేయకుండా వాడాలి అని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. అప్పుడు పిల్లలు ఆశ్చర్యంగా, అవునా మిత్రమా, మాకు ఈ విషయం తెలియక ఇన్ని రోజులు పేపర్లతో ఆడుకుంటున్నాము. సారీ పేపర్, మమ్మల్ని క్షమించే అని పిల్లలు పేపర్ ని క్షమాపణలు కోరుకుంటారు. అప్పుడు పేపర్ చిరునవ్వుతో, క్షమాపణలు వద్దు మిత్రమా, ఇప్పటి నుంచి మీరు మీ పాఠశాలలో డ్రాయింగ్ వేసేటప్పుడు, హోంవర్క్ చేసేటప్పుడు ఎక్కువ పేపర్స్ వృధా చేయకండి. జాగ్రత్తగా వాడండి. పేపర్ ని వృధా చేయకుండా వాడితే మనం మన చెట్లను కాపాడుకోవచ్చు అని పేపర్ చెబుతుంది. అప్పుడు పిల్లలు, అలాగే మిత్రమా అని అనగా ఆనందంతో పేపర్ మాయమైపోతుంది. అప్పుడు పిల్లలు పేపర్స్ చెప్పిన మాటలను అర్థం చేసుకున్నారు. ఒక పేపర్ వెనుక ఉన్న చెట్టు విలువ గుర్తుపెట్టుకొని పేపర్లను వృధా చేయకుండా వాడుకోవడం ప్రారంభించారు. నీతి: పేపర్లను జాగ్రత్తగా వాడి చెట్లను కాపాడుకోవాలి. సేవ్ పేపర్స్, సేవ్ ట్రీస్. ఇలాంటి విలువైన వీడియోల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ట్రెండింగ్ షో ఛానల్.